కాఫీ పెట్టివా? రోజు అడుక్కోవాలా నేను? నా టైం తెలియదు నీకు? తాగే టైంకి తెచ్చియాలి, చెప్పాలా నీకు? తెచ్చే కొడతా మళ్ళీ. ఇతని పేరు రామచంద్రారావు. వేగలేక చస్తున్నాను తాగుబోతే అదొకటి. ఉన్న పనులు చాలా ఉన్నట్టు ఈ ఒక ఎక్స్ట్రా పనులు. తాగినోడు తాగినట్టు ఉండకుండా అన్ని గిరాట్లేస్తున్నాడు చూడు. ఎవడు చేస్తాడనో. ఈమె రామచంద్రరావు భార్య సత్యవతి. రోజు టీ తెచ్చివ్వాలి, కాఫీ తెచ్చియాలి. చంపేస్తా. అమ్మ జీవితం టీ కూడా అడుకోవాల్సి వస్తుంది. ఏమే టిఫిన్ రెడీ అయిందా? వంటే వండాలా, టిఫినే చేయాలా, కాఫీ చేయాలా? అబ్బా చెయ్యలేక చస్తున్నాను. ఒక్క రోజన్న పొద్దున్నే ప్రేమగా నవ్వుతూ టీ గాని కాఫీ గాని ఇచ్చింది లేదు. ఛీ, ఈ జన్మకి జీవితం ఇంతేనేమో. ఛీ, ఇదెక్కడి పెళ్ళాంరా బాబు. పగోడి కూడా వద్దురా ఇలాంటి భార్య. అవునవును, నీలాంటోడికి నాకంటే గొప్ప పెళ్ళాం దొరికిద్దా? అమ్మా, ఏమే టిఫిన్ రెడీ అయిందా? అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, టైం అవుతుంది, తొందర్రా. టిఫిన్లు గిఫిన్లు చేయడానికి ఇక్కడ తయారుగా ఎవరూ లేరు. లోపల సద్దన్నం ఉంది, తింటే తిను, లేకపోతే దొబ్బై. అవతల నాకు చాలా పనులున్నాయి. దీని అమ్మ జీవితం కర్మరా బాబు. ఏమే ఫోన్ వచ్చింది చూడు. ఎవరో ఫోన్ చేసింది చూడు. సరే సరే. మళ్ళీ ఫోన్ వస్తుంది చూడవే. చూస్తానన్నాను కదా. ఏందయ్యా? సత్యవతి ఎక్కడ తెచ్చావు? ఫోన్ వస్తుంది, ఎవరో చూడు. సరే. చెప్పరా. నేనంతా ఇంట్లోనే ఉన్నాను రా. ఫోన్ చేసావా? నేను చూసుకోలేదురా. ఏంటి, కాంట్రాక్ట్ మిస్ అయిందా? నా టైం బాగాలేదురా. ఏం చేస్తాం, నా ఇంట్లో పరిస్థితి అలా ఉంది. ఏమే కొంచెం నీళ్లుట్టి తీసుకురా. ఇవిగా. చాయ్ ఏమైంది? నీ మొహానికి మంచినీళ్ళిచ్చుడే ఎక్కువ. నువ్వు చేసే కలెక్టర్ ఉద్యోగానికి అన్ని కాళ్ళ దగ్గరికి రావాలనుకోకు. నీ మొహానికి టీ ఒకటి, నాకేం 4 చేతులు లేవు. టీ అంటే టీ గంట గంటకి అడుగుతాడు. అమ్మ జీవితం. ఇంట్లో ఎవరున్నారు? కొంచెం మంచినీళ్ళు తీసుకురా. రాను రాని ఆడవాళ్ళు బర్తెగిస్తున్నారు. ప్రతి దాంట్లో ఆడవాళ్ళు సరిసమానం అంటున్నారు. మగాళ్ళని తొక్కేస్తున్నారు. ఆడలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకెప్పటికీ మారుతారు ఈ ఆడవాళ్ళు. ఏంది? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఓయ్ నిన్నే. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నిన్ను కాదు, ఆడల గురించి మాట్లాడుతున్నా. నేను ఆడదాన్ని కాదా? అది నీకు తెలియాలా?
నాకు తెలవడం ఏంటి? ఆడదాన్ని కాకుండానే నాతో సంసారం చేస్తున్నావు ఇన్ని రోజుల నుంచి. నేను నీ గురించి మాట్లాడట్లేదు, బయట ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. తప్పదాగా వచ్చి మాట్లాడడం కాదు, చక్కగా మాట్లాడు. నేను ఆడదాన్నే, నాకు కోపం వస్తుంది. అది నన్ను అంటున్నావా బయట వాళ్ళని అంటున్నావా? అది నీకు తెలియాలా? రోజు చెప్పి చెప్పి అలిచిపోతున్నా నీ గురించి. నాకు తెలవాలేంటి? నీకు తెలియదా? నేను ఇంట్లో పని చేయట్లేదా? వంట చేయట్లేదా? నీకు ఏం చేయట్లేదు? నీకు నచ్చింది వండుకు తింటున్నావు, నాకు నచ్చింది వండి పెడుతున్నా రోజు. తప్పదాగా వచ్చి మాట్లాడడం కాదు, కొంచెం ఆలోచించి మాట్లాడాలి. చేస్తున్నావా? ఇంకేం పని చేయాలి? టీ పెట్టట్లేదు, నాకు నచ్చింది వండి పెట్టట్లేదు. ఏమీ తీసుకొచ్చి పెట్టట్లేదు. ఏమంటున్నావు? పెట్టట్లేదు. నువ్వు నా మాట వినట్లేదు. పోయ్. ఏం పెడుతున్నావు? పెడుతున్నా నేను అడిగింది పెడుతున్నా కాబట్టి బాధ్యతగా మాట్లాడుతున్నా. తింటున్నా. బయటికి వెళ్ళి మళ్ళా. మరి ఏడకొచ్చేందుకు మాట్లాడుతున్నా? ఇది నా ఇల్లు. నీ ఇల్లు అని ఎవడన్నాడు? పోవే ముందు. ఏం చేసావో చెప్పనా? ఏం చేశాను చెప్పనా? నిన్న ఫోన్ ఎత్తమని చెప్పినా ఎత్తినవా? అయితే ఏమైంది ఇప్పుడు? లక్షల కాంట్రాక్ట్ పోయింది నాకు. ఓ, లక్షలు సంపాదించావులే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లక్షలు వస్తున్నాయి ఇప్పుడు దాకా. పెద్ద కాంట్రాక్ట్ పోయింది నీ వల్లే పెద్ద కాంట్రాక్ట్ పోయింది నీ వల్ల. శని పెద్ద శని. నువ్వు నన్ను శని అంటావా? నువ్వే శని, దరిద్రపు కొట్టు మహోడివి. నన్ను శని అంటావారా దరిద్రపు కొట్టోడా? నిన్ను కట్టుకున్న తర్వాత నేను దరిద్రపు దాన్ని అయ్యానురా. నీతో ఏ ముహూర్తాన్ని తాళి కట్టించుకున్నాను కానీ అప్పటి నుంచి నేను దరిద్రపు దాన్ని అయ్యానురా. నీతో ఎలాంటి సుఖం లేదు నాకు. దరిద్రపోడా, శనిగొట్టపు మొహమోడా. నా జీవితమే సర్వనాశనం అయిపోయింది. ఓ, కోట్లు సంపాదించేస్తున్నావు. ఏం కోట్లు సంపాదిస్తున్నావురా నువ్వు? తాగుబోతోడా. ఇన్ని సంవత్సరాల నుంచి లేంది ఇప్పుడెక్కడి నుంచి వచ్చినాయి నీ కోట్లు? ఇన్నాళ్ళ నుంచి లేంది ఇప్పుడెక్కడి నుంచి వచ్చాయి కాంట్రాక్ట్లు? దరిద్రపోడివి నువ్వు, శనిగొట్టోడివి నువ్వు. నేను కాదు. నా బతుకు నాశనం చేశావు. నీ వల్లే దరిద్రం పట్టిందే నాకు. నిన్ను ఫోన్ తీసింటే నీ వల్లే తాగుబోతులు తయారయ్యానే. పొమ్మన్నాగా పోతున్నా నేను. నువ్వు లేకపోతే ఇంకెవరు లేరా నాకు? దేశం గొడ్డుపోయిందా? పోవే. బంధం అనేది మానవ జీవితాల్లో అత్యంత ప్రముఖమైనది. దాంట్లో వివాహ బంధం అనేది చాలా పటిష్టమైనది. దాంపత్య జీవితంలో భార్యాభర్తల ఆప్యాయతలు, అనురాగాల్లో అనురాగాల్లో ఏమాత్రం అరమరిక లేకపోయినా ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. భర్తను అర్థం చేసుకోలేని భార్య ఉంటే ఆ భర్త జీవితం ఎలా ఉంటుందో అన్నదానికి ఈ కథ నిదర్శనం.